రారాజు కవితలు నేను అనేక సందర్భాలలో రాసిన కవితలను కొన్ని సంకలనంగా తీసుకొని వచ్చాను. అందులో కొన్ని ఇప్పుడు మీకోసం. ఇలలో దైవం అమ్మ. సృష్టించేది దైవం అయినా జన్మ ఇచ్చేది అమ్మేగా. సృష్టించేది దైవం అయినా జన్మ ఇచ్చేది అమ్మేగా. అందుకే అందరికీ ఇలలో దైవం అమ్మేగా. ప్రేమకి రూపం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ, ఆప్యాయతకి మరో రూపం అమ్మ. అమ్మని మించిన గొప్ప మనిషి లేనే లేదు. అమ్మను మించిన దైవం లేనే లేదు. అమ్మను మించిన దైవం లేనే లేదు. 2003 సంవత్సరంలో శ్రీకళాకౌముది కళా సంఘములో ఈ కవిత వినిపించాను. అమ్మ లేని బాల్యం. గర్భనిరోధ మాత్రలు వాడనప్పుడు, స్రావములు జరగనప్పుడు, పసికందులను విసిరి పారేయనప్పుడు, అప్పుడు కదా బాల్యంలోకి. పసిపిల్లల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ వేదభూమిలో వేదనలెన్నో, ఈ కర్మభూమిలో కర్ణులు ఎందరో, బాల్యంలో అమ్మలు విడిచిన అభాగ్యులెందరో. అమ్మలేని బాల్యం అదో నరకం. అమ్మలేని భార్యం అదో నరకం. ఈ కవితని 2003లో శ్రీకళాకౌముది కళా సంఘములో చదివి వినిపించాను. తర్వాత గాజువాక జిల్లా గ్రంథాలయ సంస్థ వారోత్సవాలలో స్వీయ కవితా పఠనంలో 2004లో దీన్ని చదివి వినిపించాను. నా కలం సమసమాజం. మొన్న నా కలం స్త్రీని అదుపులో ఉంచే పురాణగాథలు, ధర్మశాస్త్రాలు, నీతి సూత్రాలు, పితృస్వామ్య వ్యవస్థ వైపు పోదుగాకపోదు. నా కలం వంటిల్లు బందీఖానాలు, పడకింటి పంజరాలు, స్త్రీ బానిస సంస్కృతి, పురుషాధిక్య వ్యవస్థను, మూఢాచారాలను ధిక్కరిస్తూ సమసమాజం కోసం, స్త్రీ సమాన హక్కుల కోసం పోవాలి. నిన్న నా కలం స్త్రీ సౌందర్యం, అంగాంగ సౌష్ఠవ వర్ణన, భావ కవిత్వం వైపు, అందాల పోటీల వైపు పోదుగాకపోదు. నా కలం బాల్య వివాహం, వరకట్నం, సజీవ దహనం వ్యతిరేకిస్తూ వితంతు వివాహం, స్త్రీ సమాన హక్కుల కోసం పోవాలి. నేడు నా కలం స్త్రీ హృదయం లేని అందాల బొమ్మని, పురుషుని కామవాంఛ తీర్చే అంగడి బొమ్మని, పిల్లలు కనే యంత్రం అని స్వార్థపూరిత మగబుద్ధి ఆలోచనల వైపు పోదుగాకపోదు. నా కలం భ్రూణ హత్యలు, స్త్రీ శిశు ఖననాలు, బూటకపు వరకట్న చావులు నిరసిస్తూ సహజీవనం కావాలి. స్త్రీ సమాన హక్కుల కోసం పోవాలి. శ్రీకళాకౌముది కళా సంఘములో 2001లో చదివి వినిపించాను. కళావేదిక కవి సమ్మేళనంలో ప్రెస్ క్లబ్లో 2001లో దీనిని చదివి వినిపించాను.
తర్వాత విశాఖ సాహితీ కవి సమ్మేళనం 2001లో మళ్ళీ చదివి వినిపించాను. వృద్ధుల బాధ్యత. మానవత్వం నశించిన చోట, మమతలు మంటగలిచిన చోట, మానవత్వం నశించిన చోట, మమతలు మంటగలిసిన చోట, హృదయాలు పాషాణాలైన చోట మనిషి రోడ్డున పడ్డాడు. ఒకప్పుడు బాగా బతికినోడు, ఒకప్పుడు ఉద్యోగం చేసినోడు, ఒకప్పుడు సంసారాన్ని పోషించినోడు, ఒకప్పుడు సమాజానికి సేవ చేసినోడు, తాను చెల్లు కాని చిల్లు కాని నేడు అతను వృద్ధుడు, 70 పడిపడ్డ వృద్ధుడు, 70 పైబడ్డ వృద్ధుడు. ఆకలి దహిస్తోంది, తినడానికి తిండి లేదు, ఆరోగ్యం సరిలేదు, వైద్యానికి దిక్కు లేదు. తాను మమతలు పండించిన చోట నిలువ నీడ లేదు, తాను సంఘజీవిగా జీవించిన చోట ఏకాకి బ్రతుకైంది. తాను ప్రేమించిన హృదయాలే దేశిస్తున్నాయి. కుటుంబానికి, సమాజానికి, ప్రభుత్వానికి సేవలు చేసిన ఈ మనిషి జీవన సంధ్యా సమయంలో పసివాడు లాంటివాడు. ఇప్పుడు ఎవరు ఆదుకోవాలి? కుటుంబానిది, సమాజానిది, ప్రభుత్వానిది, అందరిది కావాలి. వృద్ధుల బాధ్యత. ఈ కవితని 2000 సంవత్సరంలో శ్రీ కళాకౌముది కళా సంగమంలో చదివి వినిపించాను. తర్వాత స్వర్ణోత్సవ జాతీయ పతాకం. ధర్మచక్రం గతి తప్పింది, జాతి పతాకం అదో గతికి వచ్చింది. ధర్మచక్రం గతి తప్పింది, జాతి పతాకం అదో గతికి వచ్చింది. నేతలకు నీతి లేదనా, పాలకులకు పాడి లేదనా, ధనవంతుల అధర్మాలక, బలవంతుల దౌర్జన్యాలక, వ్యాపారస్తుల మోసాలక, సాటి వ్యక్తుల స్వార్థాలక, ధర్మాసుపత్రుల్లో అధర్మాలక, ధర్మశాసనంలో అబద్ధాలక, ఆఫీసుల్లో అవినీతిక, దుకాణాల్లో కల్తీలక, మంత్రుల పార్టీ ఫిరాయిస్తున్నారన, ముఖ్యమంత్రులు గడ్డి మేస్తున్నారన, స్మగ్లర్లు మంత్రులయ్యారన, సారాకింగులు సామంతులయ్యారన, ప్రజాస్వామ్యం స్కాముల మైమన, స్వరాజ్యం భూకబ్జాలతో స్వంత రాజ్యం అవుతోందన, ధర్మచక్రం గతి తప్పింది, జాతి పతాకం అదో గతికి వచ్చింది. ఈ కవితని శ్రీ కళాకౌముది కళా సంగమలో చదివి వినిపించాను. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.